స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ పాంప్లెట్ లో ఒక్కసారి నేను ఎవరిని విమర్శించడం అనేది కాదు, ఇది స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా బీజేపీ వారు ముద్రించినటువంటి పాంప్లెట్. ఇది టయానికి దొరికింది. యువతల పక్కన శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పక్కన, నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి మాధవ్ గారు ఇంకొక పక్కన, వీరిద్దరూ చక్కగా ఫోటో వేసుకున్నారు. అసలు సంచార జాతులకు సంబంధించినటువంటి ఇందులో మీరు ఇచ్చినటువంటి విభాగంలో ఉన్నటువంటి సంచార జాతుల నాయకులు కానీ, లేదు బీజేపీ సంచార జాతుల విభాగంలో పనిచేస్తున్న వారు కానీ, లేదు డిఎన్టీ బోర్డులో పనిచేస్తున్న వారు పేరు కానీ ఊరు కానీ ఎవరిది లేదు. అంటే సంచార జాతుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు మీకు ఎదగడానికి ఇష్టం లేదు. మీ బోర్డులో మీరే ఉండాలి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మీరే ఉండాలి తప్ప సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా ఎదగటానికి లేదు. కాబట్టి ఈ పాంప్లెట్ ని మీరు ఇలా చేసి ఏదో రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మతాన్ని అడ్డుపెట్టి మీరందరినీ కూడా ఆ యొక్క గుదిగుచ్చి మళ్ళా హిందూ సంస్కృతిని ఇదే విధంగా మీరు చేయాలని చెప్పి మొన్న మాధవ్ గారు మాట్లాడారు. బుడబుక్కల సామాజిక వర్గంలో వాళ్ళు ఇలే చేశారు, లేకపోతే నేను అక్కడి నుంచి బయటకు వస్తా ఉంటే ఒక అబ్బాయిని ఏలేసి ఎండలో కూర్చోబెట్టారు, చాలా నెమ్మది సంస్కృతి అంటా ఉన్నారు. అంటే ఏలైతే మంచి సంస్కృత మాధవ్ గారు, ఇది ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి? దయచేసి ఇప్పటికైనా స్వతంత్రం అందరికీ వచ్చిందని చెప్తున్నారు, కానీ సంచార జాతర స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలే. కానీ ఈ టైంలో మీరు వచ్చి మళ్ళీ వీళ్ళని మోసం చేసే ప్రక్రియని చేయటం ఇది సభా మర్యాద కాదు. దయచేసి మీ దగ్గర అధికారం ఉంది, మీ దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి. విముక్త సంచార జాతర స్వతంత్ర దినోత్సవ వేడుకని మీరు అధికారికంగా చేసే దమ్ముదేని మీ దగ్గర ఉంది కదా. ఒక అమెండ్మెంట్ జీవో ఇవ్వండి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడండి, ఒక జీవో ఇవ్వండి, అధికారికంగా కార్యక్రమం ఏర్పాటు చేయండి. అదేమీ లేకుండా స్ఫూర్తి అనే కార్యక్రమం అనేది ఇది పక్కాగా బీజేపీ పార్టీ ఓట్ల కోసం చేసే రాజకీయం తప్ప ఇది సంచార జాతర మీద ప్రేమ అభిమానం కాదనే విషయాన్ని సంచార జాతర పక్కన మేమందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే బీజేపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఉంటే రేపు ఈ 30వ తారీఖున మీరు అనౌన్స్ చేయండి, మీరు సంచార జాతరకు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పండి, అమెండ్మెంట్ చేద్దామని చెప్పండి, రేపు మీ కేంద్ర మంత్రి గారి చేత ఎవరి చేత మాట్లాడించండి, మీరు ఇస్తాం పలానా టయానికి అని చెప్పమానండి. అది చెప్పడం స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకొచ్చి ఏదో ఒక రకంగా వెళ్ళని ఒక పక్కన నడిపించాలి, ఓట్ల కోసం రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. విషయాన్ని గమనించాలి. సంచార జాతుల సోదరులందరూ కూడా అమాయకమైనటువంటి ప్రజానికాన్ని అడ్డుపెట్టి రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ, అంతేకాకుండా ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం దాటినంత వరకు కూడా సంచార జాతులకు సంబంధించిన పాలక మండలిని ఏర్పాటు చేసిన చరిత్ర లేదు. సంచార జాతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. టోటల్ గా చూస్తే ఒక పక్కన కూటమి ప్రభుత్వం గాని, ఒక పక్కన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకి సంచార జాతుల మీద ఎక్కడా ప్రేమ అభిమానం లేదనే విషయాన్ని ఈ సంవత్సరం 2 నెలల కాలంలో కరెక్ట్ గా అర్థమవుతోంది ప్రజలకు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రేపు జరిగే 30వ తారీఖున జరిగే సంచార జాతుల మహాసభకి అందరూ కూడా దేవారం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. ధన్యవాదాలు.